ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే రుతురాజ్ 69, శివం దుబే 66 మెరుపు అర్ధ సెంచరీలతో విరుచుకుపడడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరు ఓవర్లో బ్యాటింగ్ దిగిన ధోని చివరి 4 బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో శివాలెత్తిపోయిన ధోని హ్యాట్రిక్ సిక్స్లు బాది జట్టు స్కోర్ను 200 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై రోహిత్ శర్మ 105 అర్ధ సెంచరీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరు ఓవర్లో చేసిన 20 పరుగులే ముంబై సీఎస్కేకు వ్యత్యాసం కావడం విశేషం. టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. తాజాగా ఈ జంట కేరళలో సందడి చేసింది. మలయాళ నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మలయాళ తమిళ న్యూ ఇయర్గా భావించే విషును కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా యాంకర్ సుమ కేరళలోని పాలక్కడ్లో జన్మించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సింగనగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మలకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగింది. అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి కేసరపల్లి క్యాంప్ నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లికి బయలుదేరారు. సీఎం జగన్తో పాటు వైఎస్ భారతి ఉన్నారు. టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20లో 500 సిక్సర్లు కొట్టిన తొలి భారత్ క్రికెటర్గా రోహిత్ రికార్డులకు ఎక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా వాకండే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 5వ బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా కిరణ్ పోలార్డ్ 860, ఆండ్రే రస్సెల్ 678, కొలిన్ ముండ్రో 548 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ 597తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా యువ ఓపెనర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత్ క్రికెటర్గా గైక్వాడ్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా వాకండే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 69 పరుగులు చేసిన రుతు ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 57 ఇన్నింగ్స్లోనే రుతురాజ్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు 58 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన గైక్వాడ్ 2021 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 1 సెంచరీతో పాటు 16 అర్ధ సెంచరీలున్నాయి. అదేవిధంగా ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 3వ క్రికెటర్గా రుతురాజ్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు క్రిస్ గేల్, షాన్ మార్ష్ ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్లో గైక్వాడ్ కెప్టెన్గా, ఆటగాడిగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ 224 పరుగులు చేశారు. ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తుంది. లేడీ సూపర్ స్టార్గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై సుందరి త్రిష నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. దీంతో త్రిష కోలీవుడ్లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుత కోలీవుడ్లో గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవలే ఈమె నటించిన ఇరవైన్, అన్నపూర్ణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టుయూటు విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగంటి సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం
మాధవన్తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల తొలిదశకు ముందే రికార్డు సృష్టించాయి. 18వ లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్కు ముందే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో 4,650 కోట్ల విలువైన నగదు, బంగారం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయని భారత ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. స్వాధీనం చేసుకున్న మొత్తంలో 45% విలువ మాదక ద్రవ్యాలదే కావడం గమనార్హం. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న 3,475 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం గుంటూరు కారం. సినిమా విషయంలో మొదట నెగిటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో ఫ్యామిలీ ఆడియన్స్కు తెగ నచ్చేసింది. తెలుగులో మాత్రమే విడుదలై ఈ సినిమా 175 కోట్ల పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా కుర్చీని మడతపెట్టే సాంగ్ లక్షల వ్యూస్తో రికార్డు సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం అమెరికాలో నేషనల్ బాస్కెట్బాల్ గేమ్స్ జరుగుతుండగా ఆట మధ్యలో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డాన్స్ వేశారు. దానిని చూసిన ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లలు అదిరిపోయే డాన్స్తో తాజాగా కుర్చీ మడత పెట్టేశారు. స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ వారు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు తమన్ అందించిన మ్యూజిక్కు తమదైన శైలిలో చక్కగా డాన్స్ వేశారు. ప్రస్తుతం అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.